ఎందుకంటే కేవలం వెల్ఫేర్ స్కీమ్సే ఓట్లు తీసుకురావు. బీహార్లో కూడా మనం చూసాం. బీహార్ ఎన్నికలు కూడా ఒక్కొక్కరు అన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తాం అన్ని చెప్పినా కానీ వాళ్ళు ఎందుకు ఆర్జేడీ లాంటి పార్టీని ఎందుకు గెలిపించలేదు అంటే ఈ జనరేషన్ మేల్కొంది, ఈ జెన్జీ, ఈ కొత్త తరం మేల్కొంది. మేము మిమ్మల్ని రకరకాలుగా విడగొట్టి విభజించి పాలిస్తే మీరు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఇది నేను 2004లో నేను గ్రహించాను. పుట్టే తరం, పుట్టబోతున్న తరం కొత్త తరం, అది నవతరం, అది రక్తాలు సలసల కాగే యువతరం. అది మీకోసం బాధ్యతగా నేను రాజకీయాల్లోకి వచ్చాను. సినిమాల్లో చాలా డబ్బులు ఇందాక కూడా ఓజీ నడుస్తూ ఉంటే ఓజీ లాంటి సినిమాలు మనం 2004 తర్వాత కొట్టేవాళ్ళం. కానీ సినిమాల మీద నా దృష్టి లేదు. నాకు సమాజం మీద ఉంది నా దృష్టి. ఈ మధ్యన మీరు బాధపడుతున్నారని చెప్పి కొంచెం దృష్టి పెట్టాను ఓజీ గురించి. మరీ రాజకీయం, సమాజం అని మమ్మల్ని ఏడిపిస్తున్నాడు, మమ్మల్ని తలెత్తుకోలేకపోతున్నాం మన అభిమానులందరూ మాట్లాడుతూ ఉంటే ఒక్కసారి మీకోసం దృష్టి సారించాను. ఎందుకంటే నాకు సినిమాలు ఒకే నా బతుకు తెరువు, నా జీవనాధారం. రాజకీయం నా బాధ్యత. నా దేశభక్తిని చూపించుకోవడానికి, నా సామాజిక బాధ్యతను నిర్వర్తించడానికి నేను ఎంచుకున్న బాధ్యత ఇది. అలాగే యువతగా పిచ్చి తెగింపు ఉంది మీ దగ్గర. ఏం తెగింపు ఉంది? మీరు పట్టుకున్న జెండా కర్ర అది ఒక తుపాకీలాగా అయిపోతుంది మీ చేతుల్లో. ఆ కనిపించే జెండా కర్ర ఒక బాణాకర్ర అయిపోద్ది. మీకు ఇవ్వగలిగేది ఏంటి ప్రభుత్వాలు? మీ భవిష్యత్తు కోసం మీకు ఎలాంటి మీకు స్కిల్స్ ఇవ్వాలి? మిమ్మల్ని ఏ స్కిల్ మీకు ఇస్తే మీరు అద్భుతంగా తయారవుతారు. అంతేగాని కూర్చోబెట్టి నేను కోరుకుంటాను ఒకటే, ఒక దేశం తాలూకు నిజమైన డెవలప్మెంట్ ఎప్పుడంటే వెల్ఫేర్ స్కీమ్స్ తగ్గి ఉపాధి అవకాశాలు పెంచగలిగితే ఆ దేశం నిజమైన అభివృద్ధిలోకి వెళ్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం, ప్రధానమంత్రి గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఆ దిశగానే ఆలోచిస్తా ఉంది. వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటాయి. వెల్ఫేర్ స్కీమ్స్ తో పాటు అసలు వెల్ఫేర్ స్కీమ్ పరిస్థితుల్లో కంటే కూడా అభివృద్ధిని ఎలా చేయాలి, మనం ఏ రకంగా తీసుకెళ్లాలి, ఏ రోడ్లు, నేను ఏ మూలకెళ్ళండి రోడ్డు మీదకి వచ్చినా, ఏ మూలకెళ్ళినాక నన్ను అడిగేది ఒకటే. మొన్న ఏదో ఏ ఊరు వెళ్ళాం, మన ఐఎస్ఐ జగన్నాథపురం ఫస్ట్ మన ఏలూరు వెస్ట్ గోదావరి వెళ్తే ఒక ఆడపడుచు బిడ్డను తీసుకొని గొడవ పడతా నా దగ్గరకు వచ్చి అసలు పోలీసుని అందరినీ నెట్టి నా దగ్గరకు వచ్చి అదేదో ఇస్తుంటే ఫైన్ నాకు అంటే నాకు ఇబ్బంది ఎలా ఉంటుందంటే ఒకసారి నాకు బయట ఏం జరుగుతుందో అర్థం కాదు. బయటికి వద్దాం రోడ్లో నుంచి అంటే బండిలో నుంచి అంటే ఒకవైపు మీద పడే మన అభిమానం, ప్రేమ అభిమానం నేను బయటికి రాలేదు. వీటి మధ్యలో చాలా మంది పిటిషన్లు ఇస్తూ ఉంటారు. నేను తీసుకోలేక కాదు, నాకు అది పొగరు కూడా కాదు, నాకేం నిస్సహాయత. ఒకవేళ పాపం సెక్యూరిటీ వాళ్ళు కూడా అందరూ చూస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా 100 మందిని తోయగలరు, 500 మంది వస్తే వాళ్ళు కూడా ఎక్కడ తోస్తారు. ప్రధానమంత్రి గారు ఎస్పీజీ చేతులు ఎత్తేస్తారు. ఒకసారి మీరు దయచేసి రావద్దని కోరుకుంటున్నాం. మీరు రాకపోతే మాకు చాలా సంతోషం. కానీ ప్రధానమంత్రి నన్ను కోరుకుంటారు రమ్మని చెప్పి అందరూ తప్పదు. కానీ మొన్న ఐఎస్ జగన్నాథపురం వెళ్తే ఒక ఆడపడుచు కూర్చొని రోడ్డు అందరితో మనకి కొట్లాడి పోట్లాడి నేను ఇంకా ఆవిడ పరిస్థితి చూసి ఆపాను. ఇవ్వండమ్మా అంటే ఆవిడొచ్చి ఒకటే ఒక అడిగింది, అన్న మాకు రోడ్డు లేదన్నా ఇక్కడ. ఒక ఆడపడుచు వచ్చి బిడ్డని సంకనెత్తుకొని అడుగుతుంది, రోడ్డు అడుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడుగుతుంది అమ్మాయి. కనీసం రోడ్డు వేయండి మాకని. నాకు ఇచ్చి ఒక 2000 పెన్షన్ ఇమ్మని అడగట్లేదు ఆవిడ. నా బిడ్డకి ఉచిత చదువు ఇమ్మని అడగట్లే. కానీ ఏమడుగుతుందంటే ఒక రోడ్డు వేయండి అన్నాడు. అంటే రోడ్డు అనేది ఎంత కీలకమైందంటే ఈ పల్లి పండుగ నేను అంత కమిటెడ్గా నేను చేస్తున్నాను.